హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజుటి మన వీడియోలో మన ఇంట్లో ఉన్న ఆర్థిక సమస్యలు తొలగిపోవాలన్నా, వాస్తు దోషాలు తొలగిపోవాలన్నా మన ఇంట్లో ఉంచుకోవాల్సిన ముఖ్యమైన 2 చిత్రపటాల గురించి ఈ వీడియో ద్వారా పూర్తిగా తెలుసుకుందాం. చాలామంది తమ ఇంటిని అందంగా, ఆకర్షణీయంగా మార్చడానికి ఇంట్లో రకరకాల ఫోటోలు, బొమ్మలు, ఫ్లవర్ వాజులు వంటివి పెడుతూ ఉంటారు. అదేవిధంగా వాస్తు దోషాలు తొలగిపోవటం కోసం కొన్ని ప్రత్యేకమైన వస్తువులను తెచ్చిపెడుతూ ఉంటారు. వీటి వల్ల ఇల్లు ఆకర్షణీయంగా కనిపించడంతో పాటు వాస్తు దోషాలు తొలగిపోతాయని వాస్తు శాస్త్రం చెప్తుంది. ఇక వాస్తుశాస్త్ర నిపుణుల ప్రకారం ఇంట్లో నీలకంఠ నెమలి ఫోటోలను పెట్టుకోవటం శుభప్రదంగా పరిగణించబడుతుంది. వీటి వలన ఇంట్లో ప్రతికూల శక్తి తగ్గిపోవడంతో పాటు సానుకూల వాతావరణం నెలకొంటుంది. నీలకంఠ పక్షి చిత్రపటం వల్ల కలిగే లాభాలు. ఇంట్లో నీలకంఠ పక్షి చిత్రపటాన్ని పెట్టడం వలన సానుకూల శక్తి పెరుగుతుంది. అంతేకాకుండా ఇంట్లో ఐశ్వర్యంతో పాటు శాంతిని చిగురింపచేస్తుందట. ఈ పక్షి సాక్షాత్తు ఆ నీలకంఠుడికే ప్రీతికరమైనది. కాబట్టి ఆ పక్షి చిత్రపటాన్ని ఇంట్లో పెట్టుకోవటం వల్ల ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. అలాగే ఈ చిత్రపటాన్ని పూజ గదిలో పెట్టడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. నెమలి ఫోటో పెట్టడం వల్ల కలిగే లాభాలు. నెమలి ఫోటోలు ఇంట్లో పెట్టుకోవటం వల్ల ఇంట్లో శాంతి వాతావరణం నెలకొంటుంది. ముఖ్యంగా ఇంటి వాస్తు దోషాలు తొలగిపోతాయి. అలాగే కుటుంబంలో సమతుల్యత చిగురిస్తుందని చెబుతున్నారు. ఇక నెమలి చిత్రపటం ఉండటం వలన ఇంట్లో సానుకూల శక్తి ప్రవేశించడంతో పాటుగా ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. అంతేకాకుండా భార్యాభర్తల మధ్య ప్రేమ బలపడుతుంది. వీటిని ఏ దిశలో ఉంచాలి? నీలకంఠ పక్షి మరియు నెమలి చిత్రపటాన్ని ఇంట్లో ఏ దిశలో పెట్టాలంటే పూజ గదిలో లేదా ఇంటికి ఈశాన్య మూలలో వీటిని ఉంచాలి. అంతేకాకుండా లివింగ్ రూమ్లో పెట్టాలి అనుకుంటే ఉత్తర దిశలో ఉంచాలి. దీనివల్ల ఇంట్లో శాంతి, శ్రేయస్సు చేకూరుతుంది. అలాగే ఆగ్నేయ దిశలో పెట్టిన సత్ఫలితాలను అందిస్తుంది. ముఖ్యంగా పడక గదిలోని ఆగ్నేయ గోడపై పెట్టడం వల్ల భార్యాభర్తల మధ్య సంబంధం పెరుగుతుంది. అయితే ఈ ఫోటోలు పెట్టే సమయంలో తప్పనిసరిగా కొన్ని జాగ్రత్తలు పాటించాలి. ఆ ఫోటోలు అస్పష్టంగా లేదా పాతబడి ఉండకూడదు. అలాగే వంటగది మరియు బాత్రూమ్ లేదా మెట్ల దగ్గర వాటిని అస్సలు ఉంచకూడదు. ఇంట్లోకి సానుకూల శక్తి కలిగేలా చిత్రపటాన్ని ఎప్పుడూ శుభ్రపరుస్తూ ఉండాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.